అందరికీ శనార్థులు. అబ్బబ్బబ్బబ్బా ఎండలకు అల్లాడిన పానాలు గిప్పుడు జర చల్లబడ్డాయిల్లా. 4 చినుకులు పడే వరకు వాతావరణం అంతా చల్లబడ్డది. చూడాలి మరి మళ్ళా కాలం ఎట్లయితుందో. సరే గాని మనం ముందుగల పెద్ద వార్తలు చూద్దాం. యాదగిరి గుట్టకు కొత్త రూపం, భక్తులంటున్నారు అపురూపం. ఉత్తుత్తి పరీక్షలు రాస్తున్న ఎమ్మెల్యేలు ఫైనల్ల పాస్ కాకుంటే ఇస్తారు టీసీలు. తెలుగు తెరపైకి ముదురు హీరో, యాక్టింగ్ ఇరగదీయాలే ఆనంద్ సారో. అబ్కారీ మంత్రికి సత్తి చక్కటి సలహా. అరే తెలంగాణ వచ్చినాక కూడా పోలీసు వాళ్ళు ఏం మారలేదాక, మళ్ళా ఆ బార్ల ముంగట్ని అదలేస్తుండ్రు, తాగిన వాళ్ళు బయటికి వెళ్ళంగానే లోపటేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని లోకానికి చూపెట్టింది ఆనాడు ప్రహ్లాదుడైతే అంతటి మాత్ర రూపం కొలువుండే గుడిని దున్యకెక్కేటట్టు చేస్తున్నది మన సీఎం కేసీఆర్ సార్. ఇక ఈ కాన్ నుంచి సామి చరిత్రను చదవాలంటే సామి స్తంభాన్ని వలగొట్టుకొని బొత్త వలగజీరే కాడికే కాదు, కేసీఆర్ సార్ గుడి కట్టిందనే ముచ్చట కూడా కలుపుకొని చదువుకోవాలి. ఆగో గంత పెద్ద కార్యాన్ని తలకెత్తుకొని కొబ్బరికాయ కొట్టిండు సీఎం సారు. మల్లోపారి చిన్నజీయర్ సాముల వారిని ఎంటబెట్టుకొని సీఎం సారు గుట్ట మీద కాలు పెట్టిండు. ఈ తాప గవర్నర్ నరసింహన్ సారు వాళ్ళింటామే కూడా వచ్చిండ్రు. అందరు కలిసి గుడికాడికి రాగానే నెత్తికి శాల్వలు జుట్టి ఎదుర్కొన్నారు అయ్యవార్లు. నరసన్న దర్శనం చేసుకున్నాక గుట్టను డెవలప్ చేసేందుకు వాతిన శంకుబండ కాడికి పోయిండ్రు. అయ్యవార్లు అందరికి కంకణాలు కట్టి కొబ్బరికాయలు చేతులు పెడితే నీళ్లున్నాయా లేవా అని ఊపి చూసింది గవర్నర్ సార్ వాళ్ళింటామే. ఓంబత్తితోని దీపాలు ముట్టించినాక ఒర్రసగా కొబ్బరికాయలు కొట్టిండ్రు. పెద్ద మనుషులతోని పరదబట్టను గుంచిపిచ్చి శంకుబండను అందరికి చూపించిండు కేసీఆర్ సార్. ఇంతల్నే ఏడికెళ్ళి తేలొచ్చిండో ఏందో గాని దైవజ్ఞ శర్మ స్వామి పోటోల ముంగటికి రానే వచ్చిండు. కెమెరాలు ఎటు తిరిగితే అటే తిరిగిండు. ఇక పోట్వల్ దిగుడు ఒడిచినాక ఈ కార్యం దగ్గరుండి జరిపించిన చిన్నజీయర్ సాముల వారికి గిట్ల దండం పెట్టి పక్క పొంటున్న గవర్నర్ సార్ కాళ్ళు కూడా మొక్కిండు ముఖ్యమంత్రి సారు. అటెంక నరసింహం సారు వాళ్ళింటామే ఇగో గీ తీర్ల సాముల వారికి దండం పెట్టిండ్రు. గుడి ఎట్లా కడుతున్నది, ఎక్కడెక్కడ ఏమేముంటాయో ముగ్గురు గుడి చెరసేపు మాట్లాడుకుండ్రు. అందరు అంచెల్లి ఓంగనే మందిని పిలుచుకొని మళ్ళా పోటువలు దిగిండు దైవజ్ఞ శర్మ స్వామి. చిన్నజీయర్ సాముల వారు గప్పట్ల చెప్పినట్టే గుడి నక్షను కంప్యూటర్లకు ఎక్కించి రంగులు ఊసి పెద్ద టీవీలో చూపించిండ్రు ఆఫీసర్లు. మీరు కూడా మంచిగా చూడుండ్రి. నడిమిట్ల బంగారం దాపిన గుడిలనే మన నరసన్న ఉండేది. 4 దిక్కుల 4 పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. దజతంబానికి కూడా బంగారు పూస్తట్టున్నారు. ఈగో కింద నిలబడి చూస్తే గుట్ట గిట్లుంటది, చుట్టూ అడవి, గుట్ట మీద గుడి. అగో అటుపక్కకు ఆంజనేయుల వారి విగ్రహం 40 అడుగుల ఎత్తుతోని కడతారట. గుడి లోపట ఎట్లున్నదో చూడుండ్రి. మీరేం చూస్తున్నారో గాని సీఎం సార్ అయితే కంటి రెప్ప కూడా కొట్టకుండా చూస్తున్నాడు. ఇక గిట్లా అయ్యే వరకు షానొద్దులు పడుతుంది కానీ మీరైతే మళ్ళోపరి చూసి దండం పెట్టుకోండి. మొత్తం చూసినాక మళ్ళా కొన్ని సలహాలు ఇచ్చిండు సాముల వారు. ఇవన్నీ చూసినాక మన యాదగిరి గుట్ట తిరుపతి ఎంకన్న గుట్ట లెక్కనే అవుతుంది అని అనిపిస్తున్నది కదా. ఇగో పోరగాళ్ళకు మంచిగా చదువు చెప్పి అరే యాళ్ళకు బడికి రావాలరా, మంచి మార్కులు తెచ్చుకొని మీరు అందరూ అని సార్లు మస్తుగా చెప్తారు. కానీ పోరగాళ్ళకి వచ్చినంత చదువు కూడా రాని సార్లు మస్తు మంది ఉంటారు. ఎరికైనా మీకు? ఆగో గసొంటి సార్లను పిలిచి గంట సేపు శకులం ముకులం గూసబెట్టి పరీక్షలు పెడితే గప్పుడు ఎరకైతుంది ఎవరి చదువు ఏ పాటిదో. అర్రే మంచిగున్నది, గిట్లా చేస్తే మంచిగుండు అని మీ అంట్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అనుకుని ఉంటారు కదా. ఇగో నేను కూడా అనుకున్నా మా లెక్కల సార్కు పరీక్ష పెడితే మంచిగుండని. ఏడాది పరీక్షల సీఎం సార్ గోల్డ్ మెడల్ వచ్చింది కదా. ఇక ఇప్పుడు గులాబీ ఎమ్మెల్యేలకు పరీక్షలు సురువైనాయి. 2 దినాలు ఉత్తుత్తి ఫైనల్ పరీక్షలు పెట్టిండు సారు. పాస్ కాకుంటే టీసీ చేతిలో పెట్టి ఇంటికి తోలుతని వార్నింగ్ కూడా ఇచ్చిండు. మరి గంత కొట్టు ప్రశ్నలు అడుగుతారా పరీక్షల? అంటే ఇవి పొంటిని బట్టి రాసే పరీక్షలు కావు, కమ్మల మీద ముద్రలు కొట్టే ఓట్ల పరీక్షలు. పక్క పార్టీలో కాకుండా టీఆర్ఎస్ తరఫున నిలబడ్డ లీడర్లకే ఓట్లు ఎట్లా వేయాలనో ట్రైనింగ్ ఇస్తున్నారు 2 దినాలు. ఇక సోమవారం నాడు అసలు పరీక్ష ఉంటుంది. గన్లా సారు నిలబెట్టిన వాళ్ళకి ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలు పాస్ అయినట్టు,
పూసుకున్న తెలిసో తెలియకో ఏమన్నా ఇటమాటం ఆయన ఇంటి ఇక వాళ్ళకి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాడట చక్కగా. కానీ చూడుండ్రి, ఓట్లు ఎట్లేయాలనో ఎమ్మెల్యేలు మంత్రులకు ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ పబ్లిక్ వాళ్ళకి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిండ్రా? మీకు వెయ్యాలనుకున్నారు, ఇక చక్క పోయి దమ్ ఓట్లు గుద్ది అసెంబ్లీకి తోలిండ్రు. ఎప్పటికీ అవే సినిమాలు, అవే స్టోరీలు. వాళ్ళే హీరోలా, కొత్తలు రానియరా అని కొత్త హీరోల కోసం కండ్లు కాయలు పండ్లే కాస్తట్టు ఎదురు చూస్తున్న సమస్త సినిమా ప్రేమికులారా, మీ కోరిక తీరే రోజు రాబోతుంది. కథలు, కథనాలు, పాత్రలన్నిటికీ వన్నె తెచ్చే ఓ అద్భుతమైన హీరో మనకు దొరికాడు. ఆయన స్టైల్ని చూస్తే చాలు మళ్ళా చూడాలనిపించేంత గొప్ప హీరో కోసం కెమెరాలన్నీ తయారైనాయి. ఎవలా హీరో, ఎట్లుంటాడో? ఏంది సావిత్రి, గా ట్రైలర్ తీసేసి సినిమా ఏ రాదు, మేమందరం చూస్తాం అని అంటారా? అయితే చూడండి, ఏదో సినిమా హీరోని చూపెడతానని ఈ రాజకీయం చేసే ఆనం సార్ను చూపెడుతున్నారేంది అనుకుంటున్నారా? ఇగో ఈ సార్ను చూసే సారు చేసిన ఏషాల గురించి రంభతో లాలికాడు అని ఓ సినిమా తీస్తానంటున్నాడు పెద్ద నిర్మాత సి కళ్యాణ్ సారు. ఆనం సారు సిగరెట్ తాగుడు, కుల్లలు రుమాలు చుట్టుకునుడు, సున్నీలు కప్పుకునుడు, డప్పులు కొట్టుడు, ఎగురుడు, కండ్లద్దాలు పెట్టుకునుడు, తీరొక్క ఏషం కట్టుడు. అబ్బో గిట్ల ఒక్కటేంది, ఏ సైడ్ నుంచి చూసినా ఆనం సారు చేష్టలన్నీ హీరో క్యారెక్టర్కే కాదు, మంచి షీరొకటి కట్టుకున్నాడా అంటే అచ్చు గుద్దినట్టు హీరోయిన్ లెక్క కూడా ఉంటాడని కాష్ పడికి ఈ సినిమా తీస్తాడు కావచ్చు. అసలుకైతే వీళ్ళిద్దరి నడుమ నెల్లూరి కాడిదేదో భూమి పంచాయతీ ఉన్నదట. ఆ లొల్లి కోపం కొద్దే సినిమా తీస్తానంటున్నాడు. మరి ఆ లొల్లి సంగతి ఏందో కానీ ఈ ఆనం సారు స్టోరీ సినిమా తీసేటప్పుడు ఎవరినో హీరోగా ఎంకులాడుడేంది, చక్కగా ఆనం సార్నే హీరోగా పెడితే కొత్త హీరోని చూసి టాలీవుడ్ ఎంత సంబరపడుతుంది ఏం కథ. ఇక ఎటు నిర్మాత రెడీగానే ఉన్నాడు, హీరోగా ఆనం సారు ఉండనే ఉండే. హీరోయిన్ వీళ్ళను సైడ్ క్యారెక్టర్ల గురించి ఇక రందే అక్కర్లేదు అనుకోండి, అన్నిటికీ ఆనం సార్ను పెట్టిన జనం ఎగబడి చూస్తారు. సినిమా సూపర్ హిట్ అవుడు ఖాయమిగా. బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు వీలుసుడు కూడా ఖాయమే. మరి కళ్యాణ్ సారు పంచాది కోపం మరిచి ఆనంకు హీరో ఛాన్స్ ఇవ్వాలని సినిమాల వరుస అందరూ కోరుకుంటున్నారు. నేను ధర్మరాజును కాదు, నేను ఎప్పుడు సుయోధనుండే. నేను ఎప్పుడు సుయోధనుండే. మన పోలీస్ మంత్రి నాయన్ సార్ని చూస్తే ఏదో నిమ్మలంగా కనిపిస్తాడు, కానీ సారు కరెంటు తీగే దానికంటే ఎక్కువనే. ఏంటి నమ్మబుద్ధి అయితే లేదా? అయితే గి చూడుండ్రి, అప్పుడు మీరే చెప్తారు. ఓ అన్న, మీరు చూపెట్టుండ్రే సార్ని. ఎట్లా కొడుతున్నాడు మన నాయి నర్సన్న, అచ్చం టైగర్ లెక్క సినిమా హీరో లెక్కనే ఉన్నాడు కదా. సారు చిన్నతనంలో కూడా ఇట్లా బుల్లెట్ వేసుకొని బయటికి వెళ్తే టైగర్ అని పిలిచేదంట. ఇగో ఇది ఇక పైరించిన వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళకు కొనిచ్చిన కొత్త పనులను సార్ ఇట్లా బైక్ ఎక్కి షురువు చేసిండు. అగో డుగడుగడుగానుడు కుయ్య అనిపించుడేనా? ఓ నర్సన్న, జర్రంతా ముంగడికి ఓనిచ్చినట్టనా ఏ రాదు? మంది అందరూ నువ్వు కూటరు తోలితే చూడాలని కాయిసి పడుతున్నారు. ఓ నర్సన్న, అరే ఇంకెంతసేపు అట్లనే కూర్చుంటేవే. ఓ ఇక గాళ్ళకి ఇచ్చిన పనులను దోలించడేందుకు అనుకున్నాడో ఏందో. ఇక ఎట్లయితే ఏంది, ఈ నొద్దులకు సారు పాత రోజులు యాద్ చేసిండు. తమ్మి గింత పొద్దెక్కినాక కూడా గదేం కూరుకుడు? ఏం చేయమంటావు సాఫిత్రక్క, రాత్రంతా మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉండొచ్చిన. ఏంటి టౌన్ నుండి వచ్చినావా? ఏమైంది తమ్మి? ఇగో రాత్రి ఎంతకేసి కానీ పడి బార్కోయినాక ఆడేమో బీర్ కీస తాగిండు, నేనేమో కంసాపు తాగినాక మళ్ళా. అబ్బా, అయితే ఏమైందో జల్లి చెప్పు. బండి మీద ఇంటికి వస్తున్నాం కదాక ఎంతకేసా కానీ మూతిలా ఏందో మిషన్ పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అంటాడు మన రక. ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి నడిపి పోలీసు వాళ్ళకి దొరికిండ్రా? మేమెందుకు దొరికినామాక, వాళ్ళే దొరకవాటి మామలను. మరి తాగి బండి నడిపితే పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఊకోలే అక్క, ఎంతకేసా కానీ ఊరమన్నాడు. ఇక ఊరలే రాడు, తెలంగాణ వచ్చింది ఇంకెందుకు రాలే అంటాను అన్నాడు.
ఇగో మళ్ళీ పోలీసు వాళ్ళు అనగబట్టి ఊర్రా అంటే కలా ఎంత కేసు కాదు లోపలికి ఊరుతున్నారు అక్క ఇట్లా అని ఇక అప్పుడు పోలీసు వాళ్ళు అరే నాయన నీకు దండం పెడతాం రా బయట కూరురా నాయన అంటే ఆడు అయితే నాకు మస్తు జోక్ వచ్చింది అక్క. అట్లనా మరి నువ్వు తాగలేదు కదా తమ్మి, నువ్వెందుకు స్టేషన్ పోయినావు? నాకేదో పనికి వస్తుంది అక్క ఫుల్ సర్ఫండి. నేను కూడా ఎంత కేసు కానీ అంటేనే పోలీస్ స్టేషన్కి పోయినా మా పటీలకు ఇంత కూడా నిద్ర లేదక్క. ఒకటే దోమలు వీక్కటింటున్నాయి, మళ్ళీ అందులో గాలి ఫ్యాంకాలు కూడా లేవక్క. ఏం పోలీస్ టౌన్లో ఏంటిదో. అబ్బా మీరు పెద్ద ఘనకార్యం చేసిపోయిండ్రని మిమ్మల్ని ఏసీ రూమ్ లో కూర్చుంటే పెడతారా? కూర్చోబెట్టే కూటేమన్నాయి కానీ మళ్ళీ రాత్రి 12 కొట్టదాకా బార్లు ఎందుకు తెచ్చి పెట్టాలి? మళ్ళీ తాగిన వాళ్ళని దొరకబట్టి లోపల ఎందుకు వేయాలి? మరేం చేయమంటావు? అరే తెలంగాణ వచ్చినాక కూడా పోలీసు వాళ్ళు ఏం మారలేదక్క. మళ్ళా ఆ బార్ల ముంగట్ని అడ్డలేస్తుండ్రు, తాగిన వాళ్ళు బయటికి వెళ్ళంగానే లోపటేస్తున్నారు. అంటే మరి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మంచోళ్ళు తమ్మి, గట్లేం చేయాలి? నేను గదే అంటున్నా కదా అక్క, మస్తు మంచోళ్ళు. 20 రూపాయలు ఇచ్చినా కూడా ఇడిచిపెడతారు. అందరు గట్లేం ఉండరు సత్తి. ఎవ్వరు ఎట్లుంటుందో వద్దాక. ఇగో నేను పద్మరావు సార్ దగ్గరికి పోయి మంచి ఆమ్దాన్ వచ్చే ఫిల్ అని చెప్తా. ఆబ్కారీ మంత్రి పద్మరావు సార్కి సలహాలు చెప్తావా? ఏమని? ఇగో రాత్రి 10 కొట్టంగా దాటింది అనుకో, తాగిన వాళ్ళను బయటికి వెళ్ళనియకుండా బాలరాళ్ళనే బెడ్లేసి పండుకోబెట్టాలి. అబ్బో మస్తున్నది ప్లాను. ఇంకా మళ్ళా ఫోన్ చేసినామంటే మందు బాటలు ఇంటికే తెచ్చి ఇచ్చిపోవాలి. మళ్ళా కిరాణం దుకాణంలనే ఫొల్లు మంది అమ్మాలి. అప్పుడు అయితే ఆఫ్కార్ వాళ్ళకి మస్తు పైసలు వస్తాయంట అని చెప్తా. గుత్తగా పోలీసు వాళ్ళని నడుపునేందుకు అక్క. అబ్బో వాట్ ఏ గ్రేట్ ఐడియా తమ్మిని. అక్క నీకు ఇంకోటి చెప్పాలనా? ఇగో ఇట్లా రూలు పెట్టినాక తాగిన వాళ్ళని కాదు, తాగనోళ్ళకు మిషన్లు పెట్టి ఆసన చూసి అరే ఎందుకు తాగలేవు దాన్ని లోపేసి జుర్మానా కూడా వేయాలి. మస్తు ఆమ్దాని వస్తుంది అక్క సర్కారు వాళ్ళకు. అబ్బా నీకు తెలివి బాగా పెరిగిపోతున్నది సత్తి. గట్లనే ఉండాలి నాక. మళ్ళీ సర్కారు వాళ్ళకి మస్తు పైసలు వస్తాయి అక్క. ఇగో మళ్ళీ పోలీసు వాళ్ళతో ఇంకో తక్లీఫ్ కూడా ఉన్నది అక్క. పోలీసు వాళ్ళతో తక్లీవా? ఏంటి తమ్మది? ఇగో కార్లలో పోతుంటానంట, అద్దాలకు అద్దం ఏం పెట్టుకోవద్దంట. నేను మొన్న ఎండలు ఎట్లా కొట్టినాయక ఎంత ఈఫ్ల తోలు అంతగా కాలిపోయింది. ఏ దొంగోడెవడో దొరోడెవడో తెలుసుకునేందుకే అట్లా తెల్లద్దాలు ఉండాలనే రూల్ పెట్టిండ్రు ట్రాఫిక్ వాళ్ళు. ఎంతమంది దొంగలను దొరకబట్టిండ్రు అంట నల్ల అద్దాలు లేకుండా పోతే. అది రూల్ అంటే రూల్ గంతే. అన్ని గిసొంటి రూల్ పెట్టుడు మన సొంత అందరికి రాంది ఉచ్చుకున్నాడు. కార్ల అద్దానికి అద్దం లేకుండా ఎండ దెబ్బ తినాలి, మళ్ళా దొరికితే జుర్మానా దెబ్బ తినాలి. అన్ని మన మీదనే. అంటే మరి రూల్ పెట్టద్దా? ఏం రూల్ అక్క? మన జేబులు కతరించుడు, అలా జేబులు నింపుకున్నాడు. తాగిన తన మనమే పైసలు కట్టాలి, తాగి దొరికిన తన మనమే పైసలు కట్టాలి. అద్దాల కాడ, హెల్మెట్ల కాడ, కాగితాల కాడ అన్నిటికీ పైసలు కట్టుడే. పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయక? అబ్బో తమ్మునికి కోపం బాగానే వస్తున్నది. మరి లేకుంటే ఏంటి దాకా? ఇగో రాత్రి ఇలా జేబులు ఉన్న పైసలని గుంజుకున్నారు, తెల్లారు మొత్తం దోమలాలు వేసాం ఫిర్రు. ఇగో నేను నాయన సార్కు పద్మరావు సార్కు పోయి చెప్పొస్తాక అన్ని బిత్తిరి రోల్స్ ఉన్నాయి, ఇవన్నీ మార్చమంటా అని చెప్పొస్తా. చెప్పిరాపో తమ్మి చెప్పిరాపో, పబ్లిక్ అంతా నీకే సపోర్ట్ ఉంటారు. ఏమంటారులా? ఏ తోడు ఎతకేడుస్తుంటే కతోడు కథకేడ్చిండట. ఇగో వీళ్ళ ముచ్చట కూడా గిట్లనే ఉన్నదుల్లా. శిశి చెప్పుకుంటేనే ఇజ్జత్ పోయే కథ చేసిండ్రు. అయ్యో మా కాపతచ్చే దేవుడా ఎట్లా అని అనుకుంటా బువ్వకు ధూపకేష్టుల దగ్గరకు గీలు చేసిన ఘనకార్యం చూస్తే సత్తా అంటే కండ్లలో ఏలు పెట్టి చూసేటోళ్ళు గీలేనని మనకేరకైతుంది. ఆ లెవెలో వాళ్ళు ఏం చేసిండ్రో చూసి ఎంత మెచ్చుకుంటారో మీరే మెచ్చుకోండి. 2 ఏండ్ల కిందట వరదలు వచ్చి ఉత్తరాఖండ్ మొత్తం ఆగమైంది. యాదున్నదా? చెట్టుకోగలు పూటకోలు అయిన వాళ్ళకు సాయం చేస్తుంది పోయిన ఆఫీసర్లు పడ్డ కష్టాలు ఇన్నాక ఇక మీకు కూడా కళ్ళ పోటీ నీళ్ళు కారుతాయి. పొద్దుందాకా పనిచేసి అలసిపోయిన ఆఫీసర్లు గుడారాల్లో మేముంటే పబ్లిక్ సరిపోమని ఏసీ హోటళ్ళల్లో అడ్డ పెట్టిండ్రు. జనాల కోసం తెచ్చిన పులిగూర ప్యాకెట్లు మేము తింటే వాళ్ళకేమి ఇవ్వాలని పెద్ద ఆలోచన వేసి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తిని ఆకలి తీర్చుకున్నారు. ఇంకేమైనా హెల్త్లేక అనిపిస్తే 4 గులాబ్ జాములు, 2 ఐస్ క్రీములు తిని కడుపు నింపుకున్నారట. పాపం ఆఫీసర్లు ఎంత కష్టపడ్డారో చూడండి. ఇక బండ్లలో 200-300 పెట్రోల్ పోపించుకొని చిన్న పిల్లల కోసం 1/2 లీటర్ పాలు తెచ్చిన సాహసవంతులు ఇల్లు.
ఇక ఆర్టీఏ కింద ఒక ఆయన దరఖాస్తు పెట్టినట. ఇక గట్లా పెడితే ఆఫీసర్లో చేసిన మహా సహాయం ఏందో బయటపడ్డది. ఇల్లుగాలి ఒకటేడుస్తే బీడి ముట్టి నీకే అగ్గి అడిగిండట వెనకటికి ఒక ఆయన. ఇక గట్టెనే ఉన్నది చూడుకి ఆఫీసర్లో ముచ్చట. సర్కారు సొమ్మును దొరికినప్పుడే బరకాలన్నట్టు ధన్కాయించి పిల్లులను నూకిండట. కళ్ళు మూసుకొని పిల్లి పాలు ఎన్ని దినాలు తాగుతుంది, ఎన్నడో నాడు దొరకబడుతుంది కదా. ఇక వీళ్ళ సంగతి కూడా గట్టనే అయింది చూడు. ఇక ఇసొంటి పీన్గల మీద ప్యాలాలు ఎరకత్తిన వీళ్ళను ఏమంటారో మీరే అనుండ్రు. ఇక అబ్బా మా తమ్ముడు సత్తికి మళ్ళా అయ్యలేదో పెళ్లి వార్త దొరికిందట. అక్క అక్క నేను కడుపు నిండా ముక్క కూర తినేస్తా, నువ్వు మాపెట్టుకు అండక అక్క అని అన్నాడు. కానీ మరాడ ఏమైందో ఏదో వార్తున్నా చెప్తానంటున్నాడు. ఆ పెళ్ళేంది అక్కడ ముచ్చట్లేందో సుధన్ రండి. ఇగో ఈ సినిమా హీరోలు అందరూ ఓగాలు వెనుకోగాలు పెళ్లి చేసుకుంటున్నారు. సినిమాల్లో చిన్న పూరగాళ్ళు లొల్లి లొల్లి చేస్తారు చూడండి. గాలన్నారు చేసు ఈ పిల్లగాడు కూడా పెళ్లి చేసుకున్నాడు. అబ్బో మస్తు మస్తుగా చేసుకున్నాడు పెళ్లి. అగో పెళ్లి పిల్లని చూస్తున్నారా, సినిమా హీరోయిన్ లెక్కనే లేదు, మస్తు ముద్దుకున్నారు కదా. అందుకే కావచ్చు నరేష్ పిల్లగాడు ఈ పిల్లని మెచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బో ఈ పెళ్లికి మస్తు మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు. ఓ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు అంటే చిన్నోళ్ళు రాలేదంటాను కాదు, వాళ్ళు కూడా చాలానే వచ్చిండ్రు. ఇగో ఈగ నాని, రోజక్క, వెంకయ్య నాయుడు సారు, మళ్ళా చంద్రాల్ సారు కూడా వచ్చి అచ్చంతా లేచిపోయిండ్రు. అబ్బా అక్కడ బువ్వ కూరలు ఎక్కడ పెట్టిండ్రో ఇంతమంది వచ్చిండ్రు. కానీ అవి ఎటు దిక్కు పెట్టిండ్రో నాకు అయితే అస్సలకే దొరకలే. అదేందో కానీ నరేష్ పెళ్లి గిట్లా అయింది. వచ్చిన వాళ్ళు అందరూ యాళ్ళ పొద్దుగాల ఇద్దరు పోరగాళ్ళను కానుంటారంట అని 4 ఇత్తులు చల్లిపోయిండ్రు. మా సాఫీ ట్రక్క నాకు కూడా గిట్లా ఓ పిల్లని చూసి లగ్గం చేపిస్తే ఏమవుతుంది. నేనైతే కేసీఆర్ సార్ను, మోదీ సార్ను, అమెరికాకు పోయి ఓబమ్మ సార్ను కూడా పిలుచుకోదును నా పెళ్ళికి. ఆగు మా సాఫీ ట్రక్కకి ఇప్పుడే పోయి చెప్తా. యాదగిరి గుట్టకు కొత్త రూపం, భక్తులంటున్నారు అపురూపం. ఉత్తుత్తి పరీక్షలు రాస్తున్న ఎమ్మెల్యేలు ఫైనల్లో పాస్ కాకుంటే ఇస్తారు టీసీలు. తెలుగు తెరపైకి ముదురు హీరో, యాక్టింగ్ ఇరగదీయాలే ఆనంద్ సారో. అబ్కారీ మంత్రికి సత్తి చక్కటి సలహా. అరే తెలంగాణ వచ్చినాక కూడా పోలీసు వాళ్ళు ఏం మారలేదక్క. మళ్ళా ఆ బార్ల ముంగట్ని అడలేస్తుండ్రు, తాగిన వాళ్ళు బయటికి వెళ్ళంగానే లోపటేస్తున్నారు. చూసింది కదా ఎగివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.